ఈ రోజుల్లో పిల్లలకి పెద్దవాళ్ళంటే గౌరవమే లేకుండా పోయింది. పక్క వాళ్ళంటే ప్రేమ లేకపోయింది. అసలు ఎటుపోతుంది లోకమంటూ తల్లిదండ్రులు జరుగుతున్న వాటిని చూస్తూ గుండె భయంతో కొట్టుకొని భయంతో బ్రతుకుతున్నారు. అలాంటప్పుడు మీరు మాతో ఎలా ఉండాలి? టైంకి వెళ్ళాలి, టైంకి రావాలి కదా. వస్తున్నారా? లేదు. అసలు అన్నీ మారిపోయిన రోజులు నడుస్తున్నాయి. ఈ సొసైటీలో చికిత్సలు చితులు పేరుస్తున్నాయి. వేసుకునే మందులే మారణాయుధాలుగా మారుతున్నాయి. రాజకీయాలు అవినీతితో పేరుకుపోయాయి. విద్య వింతగా మిగిలింది. వింత వేషాలతో యువత పెడదోవ పడుతోంది. అందుకే పెద్దలు బుద్ధులు చెప్తారు. బుద్ధులు చెప్పడానికి గౌతమ బుద్ధుడే రానవసరం లేదు. మనమ్మగారు లాంటి వాళ్ళు కూడా చెప్పొచ్చు ప్రవళిక. మన కుటుంబంలో ఒక మనిషి అనుకున్న త్రిపుర అత్తయ్య అమ్మకు చెడు చేసిపోయింది. ఆమె వచ్చే వరకు మీరిక్కడ ఉండాలని సత్యగారు తీసుకొచ్చారు. మీకేమైనా జరిగితే మొత్తం ఈ ఇంటిదే తప్పంటారు. అందుకే మనమ్మగారు నీ మీద కోప్పడింది. కాబట్టి నువ్విక్కడ ఉన్నన్ని రోజులు ఇంటి పరువు పోకుండా నువ్వు బాధ్యతగా నడుచుకోవాలి. అమ్మా, నువ్వైనా తనకి చెప్పొచ్చు కదా. నీకు చెబితే నువ్వు వింటున్నావా? నువ్వే విననప్పుడు అదెందుకు వింటుంది? అయినా నాకా విలువ ఎప్పుడో పోయింది. గుడ్ మార్నింగ్ సత్య అన్న. గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్. కాఫీ తీసుకోండి. వీళ్ళని కాదని నేనొక్కడనే తాగలేను మంజు. సత్య అన్న, మే ఇద్దరం తాగేసి వచ్చాము. పర్లేదు, మీరు తీసుకోండి. అది కాదురా, మిమ్మల్ని కాదని నేను ఒక్కడనే ఎలా తాగలను? పర్వాలేదులేండి, మీరేమి ఇబ్బంది పడకండి. నేనే ఇది తాగుతాను. సరే చెప్పండిరా, ఏంటి విశేషాలు? సత్యన్న, మినిస్టర్ గారు మన యూత్కి క్రికెట్ కిట్స్, వాలీబాల్, సైకిళ్లు పంచడానికి లిస్ట్ ప్రిపేర్ చేయమన్నారు కదా. లిస్ట్ మొత్తం రెడీ చేసామన్నా. అవునన్నా, నువ్వు అంటే చాలు, మొత్తం డిస్ట్రిబ్యూట్ చేసేయడమే. అన్నకు ఒక మాట చెప్పి డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేద్దాం. ఆగండి. ప్లాన్స్ బాగానే వేసుకున్నారే. ఏ ఎందుకు? ఎందుకు అంటారే? ఓటుకు నోటు ఎలాగో ఇది కూడా ఆ లెక్క కిందకే వస్తుంది. ఓటర్లని మీరు చీట్ చేస్తున్నారు. ఓటర్స్ని మేము చీట్ చేస్తున్నామా? కాదా మరి? ఓటు హక్కున్న యువతకి డబ్బులకు బదులు ఆట వస్తువుల్ని ఇవ్వడం, జనాలకి ఆశ చూపించడం అవ్వదా? ఇది కూడా తప్పే. చూడు మంజు, నువ్వు మాటి మాటికి అన్న విషయంలో అనవసరంగా జోక్యం చేసుకుంటున్నావు. మా డ్యూటీనే అది. ఓటర్లకు డబ్బులు, ఇలాంటి వస్తువుల్ని పంచేవాళ్ళని పట్టుకోవడమే మా పని. నువ్వు చెప్పేది తప్పు మంజు. ఓటర్లకు డబ్బులు ఇవ్వడం వేరు, ఆట వస్తువులు ఇవ్వడం వేరు. ఇవిచ్చేది ఓట్లేస్తున్నందుకు కాదు, యూత్ని క్రీడా రంగాల్లో, అథ్లెటిక్స్లో ఎంకరేజ్ చెయ్యాలనే ఇవన్నీ ఇస్తున్నాం. నువ్వు చెప్పేది ఎలా ఉందంటే, గుడికి వెళ్తాం, కొబ్బరికాయ కొడతాం, అది దేవుణ్ణి ప్రలోభ పెట్టినట్టు అవుతుందా?
పేదవాళ్ళు స్పోర్ట్స్లో వెనక పడి ఉండకూడదనేదే మా అన్న ఆశ. మంచి పనిని కూడా చెడ్డ కళ్ళతో చూడకు మంజు. అన్న విషయంలో ఇంకెప్పుడు అడ్డుపడ.